మీరు శోధింపబడుతున్నారా? దురాశ వలన శోధింపబడుతున్నారా? దుష్టుడి నుండి శోధింపబడుతున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనందరం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచితర పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. మీ పక్షమున నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మీ బిడ్డలతో మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటు ధర వినిపించి మమ్మల్ని మీరు అభిషేకించి మీ నోటి బోరవలే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచింది. మమ్మల్ని అందరినీ మీరు ఆకలికి సిద్ధపరచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది లరా. సమయం ముందు చదువుకున్నటువంటి లేఖన భాగుల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే శోధన ఎలా వస్తుంది అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులరా, మరి శోధన ఎలా వస్తుంది? శోధన రావడానికి పలు రకాలైన కారణాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం కొన్ని కారణాలని మనం చూద్దాం. శోధన ఎలా వస్తుంది అంటే గమనించండి. మొట్టమొదటిగా నిద్రపోయేవారు శోధనలో పడతారు కదా. గమనించండి. ఈరోజు మొదటి పాయింట్ ఏంటంటే నిద్రపోయేవారు శోధనలో పడతారు. అవును, నిద్రపోయేవారికి శోధన వస్తుంది. నిద్రపోయేవారు శోధనలో పడతారు. నిద్రపోయేవారంటే పిల్లరా మామూలుగా నిద్రపోవటం కాదు. ఆత్మీయ జీవితంలో ఎవరైతే నిద్రపోతూ ఉంటారో దేవుని సన్నిధికి వచ్చి మామూలుగా నైట్ నిద్రపోవచ్చు. గమనించండి. కొంతమందిని మనం చూస్తే దేవుని మందిరానికి వచ్చి పాటల కార్యక్రమం జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. ఆరాధన జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంటారు. వాక్యం ప్రకటించబడుతుంటే నిద్రపోతూ ఉంటారు. సంఘంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటే నిద్రపోతూ ఉంటారు కదా. ఇలా నిద్ర మత్తుతో ఉన్నవారు, నిద్రపోయేవారుకి శోధన వస్తుంది కదా. నిద్రపోయేవారు శోధనలో పడతారు. ఆత్మీయ జీవితంలో మెలకువ లేని వారు శోధనలో పడతారు రా. ఇది మొదటి పాయింట్. మనం చూస్తే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఇక ఆ రోజు రాత్రి అప్పగిస్తారు బరా. కనుక యేసుక్రీస్తుల వారు పట్టబడతాడు. ఆ రోజు రాత్రి ఆయన ఏం చేశారంటే గెస్తేమనే తోటకి ఒక 3 శిష్యుల్ని తీసుకెళ్లారు. గమనించను కదా. పేతురు, యోహాను, యాకోబుల్ని తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళి ఆ గెస్తేమనే తోటలో వారిని ఒక ప్రాంతంలో పెట్టి ఇక రాతివేత దూరము ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు వారికి చెప్పాడు కదా. ఆ చెప్పిన మాటే మనం ఇక్కడ చదువుకున్నాం. వారిని ప్రార్థన చేస్తూ ఉండమన్నాడు. మెలకువగలిగి మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆ శిష్యులకు చెప్పాడు. కొంత సమయం అయిన తర్వాత యేసుక్రీస్తుల వారు అక్కడ ప్రార్థన చేసి మళ్ళా తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు వారందరూ కూడా నిద్రపోతున్నారు. తర్వాత వాళ్ళు మళ్ళా లేపి మళ్ళా వెళ్ళాడు. మళ్ళా వెళ్ళి మళ్ళా వచ్చేతలికే కూడా వారు నిద్రపోతున్నారు మరా. గమనించండి. ఆ తర్వాత మరలా వాళ్ళని లేపి మరలా వెళ్ళాడు. మరలా వచ్చేతలికే నిద్రపోతున్నారు. ప్రభు మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని శిష్యులకు చెప్తే శిష్యులు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు.
ప్రభుతో ఉన్నటువంటి వారు ధర ప్రభు ఒక మాట చెప్పినప్పుడు వారు నిద్రపోతున్నారు. క్రీస్తునందు ప్రియరా సహోదరి సహోదరులరా, ఆలోచించేయండి. వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు. అంటే ఇక్కడ మొదటి మాటను మనం గుర్తు చేసుకోవచ్చురా. గమనించండి ప్రియరా, ఆలోచించండి. శోధనలు పలు విధాలుగా వస్తూ ఉంటాయి. గమనించండి, మనం నష్టపోకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. నష్టాలు చాలా విధాలుగా వస్తుంటాయి, శోధనలు చాలా విధాలుగా వస్తుంటాయి. మన జీవితాల్లో మనం శోధనలో ప్రవేశించకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ రోజు శిష్యుల విషయంలో కోరుకుంటున్నాడు, ఈరోజు మన విషయంలో కూడా ఆయన కోరుకుంటున్నాడు. మన శోధనలో ప్రవేశించకూడదని, మనం నష్టపోకూడదని గమనించండి, మనం ఇబ్బంది పడకూడదని ఆయన కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. అందుకే వారు నిద్రపోతున్నారు. గమనించండి సహోదరులరా. తర్వాత మనం ఆలోచన చేస్తే మెలకువగలిగి ఉండి ఉండమన్నాడు. అవును పిల్లరా, ఆ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం ఆత్మీయ మెలకువగలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మెలకువగలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం మేలుకు ఉండాలి. ఆత్మీయంగా మనం దూరదృష్టి కలిగి ఉండాలి. ఆత్మీయ కోణంలో మనం నడిపించబడుతూ ఉండాలి. ఈరోజు చాలామంది సంఘాలకు వస్తున్నారు కానీ ప్రభువుని నమ్ముకున్నారు కానీ అనేకుల్లో ఆత్మీయత లేదు పిల్లరా. ఆత్మీయత లేని వారు ఉన్నారు. నామకాస్తంగా జీవిస్తున్నారు. పేరుకు మాత్రమే విశ్వాసులుగా జీవిస్తున్నారు. వారిలో ఉండాల్సినంత మరి ఆత్మీయత లేదు పిల్లరా. ఆత్మీయ జీవితంలో మెలకువగా లేరు. అనేక మంది ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నారు పిల్లరా. ఆత్మీయ జీవితంలో చలనం లేకుండా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో దూరమైపోన్నారు. ఆత్మీయ జీవితంలో బలహీనమైపోన్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోన్నారు. ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నారు కదా. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోన్నారు. ఈరోజు సంఘాలకు వచ్చి దేవుని కార్యక్రమాలు జరుగుతుంటే, వాక్యం ప్రకటిస్తూ ఉంటే నిద్రపోతున్నారు కదా. దైవజనులు వారు గొంతు పోయేటట్టుగా మాట్లాడుతూ ఉంటే మరి నిద్రపోతున్నారు ఈరోజు అనేక మంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఒకవేళ నిద్రపోతున్నావేమో. ఆత్మీయంగా నువ్వు మెలకువగలిగి ఉండాలి. ఆత్మీయంగా మెలకువగలిగి నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీకు కలిగిన సమస్తాన్ని నువ్వు కాపాడుకోవాలి. గమనించండి, ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే మెలకువగలిగి ఉన్నారు. వారి మందలను మేపుకొనిస్తూ పొగులంతా వారు మందలను మేపుతున్నారు. రాత్రివేళ మెలకువతో ఉన్నారు. రాత్రివేళ ఆ గొర్రెలను కాస్తూ ఉన్నారు. ఏ శత్రువు దోచుకోకుండా, ఏ అపాయం లేకుండా, ఏ నష్టము రాకుండా వారు తమ మందల్ని కాస్తూ ఉన్నారు మెలకువతో ఉండి. ఆలోచించండి, ఈరోజు విశ్వాసులైనటువంటి వారు మెలకువగలిగి ఉండాలి. వారి కుటుంబాలని కాసుకోవాలి, వాళ్ళ బిడ్డల్ని కాసుకోవాలి. ఆత్మీయ మెలకువగలిగి ఉండి గమనించండి, వారికి కలిగిన సమస్తాన్ని కూడా కాసుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఈరోజు అనేక మంది సేవకులు కూడా, దైవ సేవకులు మెలకువగలిగి ఉండి, ఆత్మీయ మెలకువగలిగి ఉండి వాళ్ళ సంఘాలని కాసుకోవాలి. సంఘ కుటుంబాలని కాసుకుంటూ ఉండాలి. సంఘ బిడ్డల్ని కాసుకుంటూ ఉండాలి. ఏ దుష్టుడు దోసుకోకుండా, ఏ శోధకుడు దోసుకోకుండా, ఏ అపాయము వారికి జరగకుండా ఆత్మీయ మెలకువగలిగి మందను కాయాలి. కుటుంబాలను కాయాలి. సంఘాలను కాయాలి. విశ్వాసుల్ని కాయాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించే వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆత్మీయ మెలకువగలిగి మనం ఉండాలి. ఆత్మీయ దృష్టి కలిగి ఉండాలి. దూరదృష్టి కలిగి ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొకటి ఏం చేయాలంటే ప్రార్థన చేయుడి అని చెప్పాడు అక్కడ ప్రభు. గమనించండి, మనం ప్రార్థనా పరులమై ఉండాలి. ఆత్మీయులై ఉండాలి. మెలకువగలిగి ఉండాలి. గమనించండి, ఒకటి మనం శోధనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. రెండోది అది అని ప్రభు కోరుకుంటున్నాడు. రెండోది మనము మెలకువగలిగి ఉండాలి. ఆత్మీయ మెలకువగలిగి ఉండాలి. మూడోది మనం ప్రార్థనాపరులమై ఉండాలి. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. గమనించండి, ఈరోజు ఎంతమంది ఆత్మీయులుగా ఉన్నారు? ఎంతమంది ఆత్మీయ మెలకువగలిగి ఉన్నారు?
ఎంతమంది ప్రార్థనా పరులై ఉన్నారు? అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించేదానికి చాలామందికి ఈరోజు సమయం లేదు కదా. అన్నిటికీ సమయం ఉంది, వారి సొంత పనులకు సమయం ఉంది. వాక్యం చెప్పినట్టుగా అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరని వాక్యములో రాయబడి ఉంటారా. అన్నిటికీ సమయం ఉంది, ప్రతి దానికి సమయాన్ని కేటాయిస్తున్నారా. ఆయన సన్నిధిలో మోకరించి ప్రభుతో మాట్లాడడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభుతో ఒక మంచి సంబంధం కలిగి ఉండడానికి, ప్రభుతో ఒక మంచి బంధం కలిగి ఉండడానికి సమయం లేదు ఈరోజు అనేకులకి. క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నారా, క్రైస్తవులుగా సెలమని అవుతున్నారు, సంఘాలకు వెళుతున్నారు, ఆత్మీయత లేని వారు ఉన్నారు, ఆత్మీయ జీవితంలో మెలకు లేని వారు ఉన్నారు, ప్రార్థన లేనివారుగా ఉన్నారు. అనేకులకి ఈరోజు ప్రార్థన లేదు. మన జీవితాల్లో ప్రార్థన శక్తిని మనం కలిగి ఉండాలి, ప్రార్థన బలాన్ని మనం కలిగి ఉండాలి, ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండాలి, ప్రార్థన అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థనా పరులమై ఉండాలి. క్రీస్తునందు శోధన మనం తప్పించుకోవాలంటే, వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, శోధన తప్పించుకోవాలంటే మనము ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి. శోధన తప్పించుకోవాలంటే మనం ప్రార్థనా పరులమై ఉండాలి. అందుకే 40వ వచనంలో చూస్తే ప్రభు అంటాడు, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా, ఒక్క గడి అయినా నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా అని శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే పేతురు శోధనలో పడిపోయాడు. ప్రభు చెప్పాడు, పేతురు శోధనలో పడిపోయాడు, అది నెరవేర్చబడింది. ప్రభు ఏదైనా చెప్పినప్పుడు అది నెరవేర్చబడుతుంటుంది. యేసు ప్రభువుని ఆ రాత్రి వారు వచ్చి, శిష్యులు వచ్చి, రోమా సైనికులు వచ్చి ఆ శిష్యుడు యోధా ఇస్కరియోతు మరి చూపించాడు. మరి ఆ శిష్యులు వచ్చి, మరి ఆ యొక్క రోమా సైనికులు వచ్చి ఆయన్ని బంధించారు. గమనించండి, బంధించి తీసుకెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, ఆ సలిమంట దగ్గర ఉన్నటువంటి కొంతమంది అంటున్నారు, పేతురుని చూసి అంటున్నారు, నువ్వు కూడా మరి ఆయన శిష్యుల్లో ఒకడు కదా అన్నప్పుడు, నేను కాదు అంటున్నాడు. ప్రభువుకు నాకు సంబంధం లేదు అంటున్నాడు. తను తాను దూషించుకుంటున్నాడు, తను తాను చెప్పించుకుంటున్నాడు. ప్రభువుకు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు, సహవాసం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు అసలు మాకు తెలియదు అనుకుంటున్నాడు. తను తానే దూషించుకుంటూ, లేకపోతే తను తానే చెప్పించుకుంటూ ఉన్నాడు. చూసారా ఎంత శోధనలో పడిపోయాడు. గమనించండి. ప్రభువా నీకోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను అన్నటువంటి ఆ పేతురు, నీకోసం చనిపోతాను అన్నటువంటి ఆ పేతురు, నీకోసం ఏదైనా చేస్తాను అన్నటువంటి ఆ పేతురు, మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అన్నప్పుడు గమనించండి. నీకోసం ఏదైనా చేస్తాను నా పేతురు ఇప్పుడు శోధనలో పడిపోయాడు. గమనించండి. ఆ ప్రభు అంటే నాకు తెలియదు, ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదు అంటున్నాడు. గమనించండి. కారణం ఏంటంటే ఆ గెస్టైమ్ అనే తోటలో నిద్రపోతున్నారు. ప్రభు చెప్పినప్పటికి కూడా నిద్రపోతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, నీ జీవితంలో ఆలోచించండి. నిద్రపోయేవాళ్ళు శోధనలో పడతారు, నిద్రపోయేవాళ్ళకి శోధన వస్తుందని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో ఎందుకు శోధన వస్తుంది? నీ జీవితంలో నువ్వెందుకు శోధన అనుభవిస్తున్నావు? నీ కుటుంబంలో ఎందుకు శోధన అనుభవిస్తున్నావు? ఒక్కసారి అర్థం చేసుకో, ఒక్కసారి గ్రహించు, ఇప్పటికైనా తెలుసుకో. ఆత్మీయంగా నువ్వు నిద్రపోతున్నావేమో, నీ జీవితంలో ప్రార్థన లేదేమో, నీ బ్రతుకులో ప్రార్థన లేదేమో, ఆత్మీయ కోణంలో నువ్వు నడిపించబడటం లేదేమో, ఆత్మీయ దృష్టి నీకు లేదేమో, దూర దృష్టి నీకు లేదేమో, మెలకువ నీకు లేదేమో, ఆత్మీయంగా నువ్వు మత్తుడు అయినావో, మత్తురాలు అయినావేమో, ఆత్మీయంగా నువ్వు నిద్రపోతున్నావేమో, అందుకే నీకు శోధన వచ్చిందేమో, అందుకే నువ్వు అనుభవిస్తున్నావేమో శోధన. ఆలోచించు. ఈ సమయం మందు క్రీస్తునందు గమనించండి. అందుకే మరొక మాటను కూడా మనం చూద్దాం. పరిశుద్ధం రెండోది ఎలా శోధన వస్తుందో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో శోధన ఆలోచించండి ఎలా వస్తుందంటే, ఒకటేమో నిద్రపోయే వారికి శోధన వస్తుంది, నిద్రపోయేవారు శోధనలో పడతారు. రెండో పాయింట్, దురాశ వలన శోధన వస్తుంది. ఆలోచించండి. శోధన ఎలా వస్తుందంటే దురాశ వలన. క్రీస్తునందు ఆలోచించండి. అంటే ఆశకి మించింది దురాశ.
గమనించండి. ఆశ ఉండటం తప్పులేదు కానీ పిల్లరా, ఆశ పట్టణంలో తప్పులేదు కానీ పిల్లరా, ఆ దురాశ పట్టణంలో తప్పు ఉంది. ఈరోజు కూడా అనేక మంది ఆశను మించిపోయి దురాశకి వెళ్ళిపోతున్నారు పిల్లరా. దురాశకి వెళ్ళి శోధించబడుతున్నారు. అసలు దురాశకి పోతే ప్రాణాలే పోగొట్టుకుంటాం పిల్లరా. గమనించండి, ఆశకి మించి దురాశకు పోయారనుకోండి, ప్రాణాలే కోల్పోతాం, ప్రాణాలే పోగొట్టుకుంటాం, నష్టపోతాం. అవును కదా. క్రీస్తు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దురాశపడి వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశాన్ని నుంచి మోషే ద్వారా దేవుడు ఇడిపించుకొని తీసుకొని వస్తా ఎర్ర సముద్రము దాటించి అరణ్య మార్గం నడిపించుకుంటూ వస్తున్నప్పుడు ద్వారా వారికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. వారికి కావాల్సినటువంటి నీరుని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి రాత్రి అగ్నిస్తంభంగా, పొగులు మేఘస్తంభంగా వారిని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు కదా. వారికి ఆహారం ప్రతి దినము కూడా వారికి ఆహారం ఇస్తున్నాడు కదా. ఆలోచించండి, వీళ్ళు దురాశకి వెళ్ళారు, దురాశకు పోయారు. దురాశకు పోయి ఏం జరిగింది వాళ్ళ జీవితం అంటే, ఆ రోజుల్లో దేవుడు మన్నాని కురిపిస్తున్నప్పుడు కదా, ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు అంటే కదా, ఏ రోజుకి ఆ రోజే మీరు కూర్చుకోండి, అది రెండవ రోజుకి ఉండకూడదు, ఆ మన్నా అది చెడిపోద్ది, అలా ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. మీకు కావాల్సిన మట్టుకే తీసుకోండి, మీరు తినే మట్టుకే తీసుకోండి, మీకు ఆకలి తీరే మట్టుకే తీసుకోండి, మీరు దురాశకి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో. గమనించండి. అయితే వారేం చేశారో తెలుసా, ఈ రోజుకి కావాల్సిన ఆహారాన్ని, ఏ పూటకు కావాల్సిన ఆహారాన్ని మీరు ఎంత ఆహారం ఏ దినానికి ఎంత కావాలో దాని మట్టిగా సమకూర్చుకోండి, అది రెండో రోజుకి ఉండకూడదు అని దేవుడు చెప్తే వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ ఇశ్రాయేలు ప్రజల్లో వారిలో తక్కువగా కూర్చుకున్నవాడు 100 బస్తాలు కూర్చుకున్నాడట. గమనించండి, దురాశ కదండి. వాడిలో తక్కువగా కూర్చుకున్నవాడు 100 బస్తాలు కూర్చుకున్నాడట. అంటే ఎంత దురాశ చూడండి. ప్రతి పూట ప్రతి రోజు కూడా దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు. ప్రతిరోజు వాళ్ళకి ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తూ పోషిస్తా నడిపిస్తూ వస్తూ ఉంటే కదా. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు దురాశ పడ్డారో. ఇప్పుడు శోధన వచ్చింది. ఆ మన్నా వాళ్ళ పొళ్ళు సందుల్లో ఉండగానే చచ్చిపోయారు కదా. ఆ మన్నా నవలుతూ ఉండగానే చచ్చిపోయారు. ఆ మన్నా వారి నోట్లో ఉండగానే చచ్చిపోయారు. కారణం ఏంటంటే దురాశ. దురాశ దురాశ. ఈ రోజుల్లో కూడా అనేక మంది దురాశ పరులు దురాశకు పోయి శోధన తెచ్చుకుంటున్నారు. ఆశని మించిపోయి, అవసరాన్ని మించిపోయి దురాశ పరులుగా ఉండి దురాశపడి ఈరోజు కూడా అనేక మంది శోధనలు తెచ్చుకుంటున్నారు, కష్టాలు తెచ్చుకుంటున్నారు, ఆత్మీయ జీవితంలో మరణిస్తున్నారు. ఇశ్రాయేలు శారీరకంగా చనిపోయారో ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు ఎలా ఉన్నారంటే ఆత్మీయ జీవితంలో మరణిస్తున్నారు, ఆత్మీయ జీవితంలో చనిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో పాడైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో దూరం అయిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్నారు. ఈరోజు కూడా అనేక మంది వాక్య బిడ్డటువంటి దేవుని బిడ్డ ఆలోచించు. శోధన ఎలా వస్తుందంటే రెండోదిగా దురాశ వలన శోధన వస్తుందని వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరులు చూడండి, వాక్యం రాయబడింది అక్కడ యాకోబు రాసిన పత్రికలో 1:14 మనం చూస్తే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొలబడి ఏడవబడుతున్నాడట. ఆలోచించింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడుతున్నాడు. అంటే దురాశ ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే ఈడ్చుకోబోతుంది. బాగా ఆలోచించింది. దురాశ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలంపబడిన వాడై శోధింపబడును అని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. అంటే దురాశ ఈడ్చుకోబోతుంది ఒక వ్యక్తినే. ఎక్కడి నుంచి ఇడుచుకోబోతుంది? విశ్వాసంలో నుంచి ఇడుచుకోబోతుంది, నమ్మకంల నుంచి ఇడుచుకోబోతుంది, యథార్థతలో నుంచి ఇడుచుకోబోతుంది, భక్తిలో నుంచి ఇడుచుకోబోతుంది, నిరీక్షణ నుంచి ఇడుచుకోబోతుంది, పరిశుద్ధమైన జీవితంలో నుంచి ఇడుచుకోబోతుంది. దురాశ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని నమ్మకంల నుంచి లాక్కోబోతుంది.
ఈరోజు అనేక మంది దురాశకు పోయి వారి పరిశుద్ధతను బాగొట్టుకుంటున్నారు, వాళ్ళ నమ్మకత్వాన్ని బాగొట్టుకుంటున్నారు, వాళ్ళ నీతిని బాగొట్టుకుంటున్నారు, వాళ్ళ యథార్థతని బాగొట్టుకుంటున్నారు, వాళ్ళ భక్తిని బాగొట్టుకుంటున్నారు కదా, వాళ్ళ విశ్వాసాన్ని బాగొట్టుకుంటున్నారు. అనేక మంది కోల్పోతుంటున్నారు, అనేక మంది దూరం అయిపోతున్నారు, అనేక మంది జారిపోతున్నారు, అనేక మంది పడిపోతున్నారు. కారణం ఏంటంటే దురాశ వాళ్ళని ఈడ్చుకోబోతా ఉంది. దురాశ వాళ్ళని ఈడ్చుకుపోతూ ఉంది, సైడ్ లాక్కి వెళ్ళిపోతూ ఉంది, ఒక క్రమంలో నుంచి పక్కకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, ఒక మంచి మార్గంలో నుంచి చెడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దురాశ. అందుకే ఎందుకు ఈరోజు అనేక మంది శోధించబడుతున్నారంటే వాక్యం తెలియపరుస్తూ ఉన్నమాట, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. అంటే దురాశ ఈడ్చుకోబోతా ఉంది. ఈ వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దురాశగా ఉన్నావా, దురాశ పడుతున్నావా? ఆ దురాశని నిన్ను ఈడ్చుకోబాద్దే, నిన్ను లాక్కోబాద్దే, నిన్ను సైడ్ తీసుకెళ్ళిపోద్దే, విశ్వాసం నుంచి లాక్కోబాద్దే. నమ్మకము, నీతి, భక్తి, యథార్థత, పరిశుద్ధమైన జీవితంలో నుంచి అది నిన్ను లాక్కోబోతుంది. ఈరోజు అనేక మంది ఏడవబడుతున్నారు. జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళినట్టుగా లాక్కొని వెళ్తుంది. ఒక వ్యక్తిని లాగుతారు కదా, ఆలోచించండి, అట్లా లాక్కొని వెళ్ళిపోతుంది ఈ దురాశ ఒక్కొక్కరిని మంచి మార్గంలో నుండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో దురాశకు పోయావా, దురాశకు పోతున్నావా, మరలు కొలపబడి ఏడవబడుతున్నావా? ఆలోచించు, జాగ్రత్త పడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడో, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడో, ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడో. అందుకనే కదా దురాశకు పోయే కదా ఈరోజు నీకు కష్టాలు, దురాశకు పోయే కదా ఈ శ్రమలో, దురాశకు పోయే కదా ఈ అవమానాలు, దురాశకు పోయే కదా ఈ ఆర్థికమైన ఇబ్బందులు, దురాశకు పోయే కదా ఈ సమస్యలు, దురాశకు పోయే కదా ఈ సిక్కులు, దురాశకు పోయే కదా ఈరోజు నువ్వు ప్రమాదంలో ఉండేది. ఇస్తున్నందు ప్రియ దేవుని బిడ్డ ఆలోచించేయండి, వాక్యం తెలియపరుస్తూ ఉంది. రెండో మాట అక్కడ రాయబడి ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును గంటుంది. గమనించండి, దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటుంది. ఎవరైతే పిల్లరా దురాశకు పోతారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దురాశ వాళ్ళని ఈడ్చుకోబోతుంది. ఈడ్చుకోపోయిన తర్వాత రెండోది వాళ్ళ జీవితం ఏమొస్తుందంటే పాపంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, శాపంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, మోసంలోకి వెళ్ళిపోతారో, అక్రమంలోకి వెళ్ళిపోతారో, అన్యాయంలోకి వెళ్ళిపోతారో. పిల్లరా గమనించండి, అంత ప్రమాదం ఉంది. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపానికి బానిసలు అయిపోతారు, పాపానికి దాసులు అయిపోతారు పిల్లరా, పాపానికి బందీలు అయిపోతారు. గమనించండి, పాపము చేయవాడు, పాపము చేయి ప్రతి వాడు పాపానికి దాసుడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, చూసారా దురాశ ఎడ తీసుకెళ్తుందంటే పాపంలోకి తీసుకెళ్తుంది. ఈరోజు కూడా ఎంతోమంది దురాశలోకి వెళ్ళి పాపం చేస్తున్నారో, డబ్బు కోసం పాపం చేస్తున్నారో, ధనం కోసం పాపం చేస్తున్నారో, స్థలాల కోసం పాపం చేస్తున్నారో, దురాశకు పోయి పొలాల కోసం పాపం చేస్తున్నారో, దురాశకు పోయి ఎండి బంగారాల కోసం పాపం చేస్తున్నారో, వస్తు వాహనాల కోసం పాపం చేస్తున్నారో. గమనించండి, ఎంతోమంది అలాంటి పాపంలో దురాశకి వెళ్ళి పాపంలో పడిపోతున్నారు. దురాశ పాపంలోకి లాక్కోపోతుంది, దురాశ పాపంలోకి ఈడ్చుకోపోతుంది. గమనించండి, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అలాంటి వ్యక్తిగానే ఉన్నాయేమో. ఈ సమయం ముందు నీ మేలు కోరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ భవిష్యత్తు కోరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మను రక్షించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకో, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, ఇప్పటికైనా గ్రహించు. దురాశకు పోవద్దు. దురాశ వలన పాపం వస్తుంది. దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటుందని వాక్యం తెలియపరుస్తుంది. అవును కదా, ఆలోచించండి. ఆ రోజు అవ్వ దురాశపడి పాపాన్ని తెచ్చుకొని దేవునికి దూరం అయిపోయింది. గమనించండి, ఆ రోజు అవ్వ దురాశకు పోయి పాపాన్ని తెచ్చుకొని దేవునికి దూరం అయిపోయింది, సత్యానికి దూరం అయిపోయింది, దేవుని సహవాసానికి దూరం అయిపోయింది, దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయింది, దేవుని యొక్క తోడికి దూరం అయిపోయింది. పిల్లరా గమనించండి, తోటలో నుంచి గెంటి వేయబడింది. గమనించండి, అన్నీ కోల్పోయింది, అన్నీ బాగొట్టుకుంది. దేవుని సన్నిధిని, దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను, దేవుని స్వరాన్ని అన్నీ కోల్పోయారు వాళ్ళు, అన్నీ బాగొట్టుకున్నారు. కారణం ఏంటంటే దురాశ.
దేవుడు ఆ తోటలో అన్ని పండ్లు తినొచ్చు అన్నాడు. కానీ ఆ మంచి చెడు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే, వివేకాన్నిచ్చే ఆ ఫలాలు మాత్రం తినొద్దు అన్నాడు. చూసారా, ఆ తోటలో ఎన్ని ఫలాలు లేవు లేరా, ఎన్ని ఫలాలు తినకూడదు గమనించండి. సర్పం వచ్చి మోసం చేస్తే ఇది కానీ తింటే మీరు గమనించండి, మీరు దేవదూతలు అయిపోతారు, ఇది కానీ తింటే మీరు దేవదూతలు అయిపోతారు అన్నప్పుడు కదా దురాశకి వెళ్ళింది. అప్పటి వరకు కూడా దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు, అప్పటి వరకు కూడా దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనకు కావాల్సింది 10 దేవుడు సిద్ధపాటు చేస్తాడు. ఏది లోటు కూడా రానివ్వడు. ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాసంగా మనం జీవిస్తున్నప్పుడు, భక్తిగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఏ లోటు దేవుడు రానివ్వడు, సహాయం చేస్తాడు కదా. అప్పటి వరకు దేవుడు వాళ్ళని పోషిస్తున్నాడు, అప్పటి వరకు దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, అప్పటి వరకు దేవుడు వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేసిందంటే దురాశకెళ్ళింది. దేవదూత అయిపోవాలి, దేవదూత అయిపోవాలి, ఇక కింద ఉండకూడదు, తోటలో ఉండకూడదు, ఎగిరి వెళ్ళిపోవాలా అనుకుంది. గమనించండి పిల్లరా, దురాశకు పోయి ఏం చేసినారు, దేవునితో సంబంధం దిగిపోయింది, బంధం దిగిపోయింది పిల్లరా, ఆ స్నేహం దిగిపోయింది పిల్లరా, ఆ మహిమను పోగొట్టుకున్నారు, ఆ వెలుగును, ఆ దైవ ప్రత్యక్షతను పోగొట్టుకున్నారు, దూరం అయిపోయారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దురాశకెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్లాగా ఒకవేళ ఆత్మీయ జీవితంలో చనిపోన్నావా, లేకపోతే అవ్వలాగా ఇదిగో దేవుని సన్నిధికి దూరం అయిపోయావా, దేవుని వాక్యానికి దూరం అయిపోయావా, దేవుని సత్యానికి దూరం అయిపోయావా? ఈరోజు కూడా అనేక మంది దురాశకెళ్ళి సంపాదన, వ్యాపారం, ఉద్యోగం, డ్యూటీ అంటున్నారా, దేవుని ఆరాధనకు, మందిరాలకు రావటం దూరం అయిపోతున్నారు, మానేస్తున్నారు, సంపాదన మీద పడిపోతున్నారు. గమనించండి, దురాశ. ప్రభు దినాన్ని మనం కేటాయించాలి కదా. ఆ పునరుద్ధాన దినాన మనందరం కూడా ప్రభు సన్నిధిలో గడపాలి. దురాశకి వెళ్ళి ఆ రోజు కూడా సంపాదించే దానికి వెళ్తున్నారు, ఆ రోజు కూడా సమకూర్చుకోవాలని వెళ్తున్నారు కదా. గమని దురాశ కాదు ఇది. ఆ పునరుద్ధాన దినాన, ఆదివారం దినాన మందిరానికి రాకపోవడం ఇది దురాశ కాదు ఇది. గమనించండి పిల్లరా, ఆలోచించండి. ఆ దురాశ వల్ల నష్టం రాదు, ఆ దురాశ వల్ల అపాయం రాదు, ఆ దురాశ వల్ల పాపాన్ని తెచ్చుకోవు. గమనించు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, ఆలోచించండి. తర్వాత 3వ మాట అక్కడ చూస్తే మనము, పాపము పరిపక్వమై మరణాన్ని గంటుంది, అది నిత్య మరణము. పాపం పరిపక్వం అవుతుంది. దురాశకి వెళ్ళావా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, దురాశకి వెళ్ళావా, ఆలోచించండి. దురాశని ఏం చేస్తుంది, ఈడ్చుకోబోద్ది. ఎక్కడికి? పాపంలోకి ఈడ్చుకెళ్తుంది. ఆ పాపం వల్ల నీకేమొస్తుందంటే, పాపం మరణాన్ని గంటుంది, ఆ మరణము నిత్య మరణము. ఇస్తున్నట్టారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు జావదు, యుగాలు కాలుతున్నటువంటి అగ్ని గంధకాలు అక్కడ ఉన్నాయి. ఆలోచించండి. ఎంతోమంది ఈరోజు దురాశకి వెళుతున్నారు, దానివల్ల పాపాన్ని తెచ్చుకుంటున్నారు, దానివల్ల నిత్య మరణానికి వెళ్ళిపోతున్నారు. అందుకే వాక్యం తెలియపరుస్తున్న 3వ మాట, పాపం పరిపక్వమై మరణమును కన్ను. పాపం పరిపక్వం అవుతుంది. నేను పాపం చేస్తున్నా కానీ నాకు ఏం కాలేదు అనుకుంటున్నావేమో, నాకు ఇంకా ఏం జరగలేదులే అనుకుంటున్నావేమో, నేను ఇంకా నష్టపోలేదులే అనుకుంటున్నావేమో, నేను పాపంలో బ్రతుకుతున్నా కానీ మరి జరిగిపోతుందని నాకు అనుకుంటున్నావేమో, ఏ ఇబ్బంది లేదులే అనుకుంటున్నావేమో, దేవుడు కూడా నన్ను ఏం పట్టించుకోలేదులే అనుకుంటున్నావేమో. ఇలా గమనించండి, పాపం పరిపక్వం అవుతుంది, ఒక సమయం ఉంది, పాపం పరిపక్వం అవుతుంది, అది మరణాన్ని గంటుంది, అది నిత్య నాశనాన్ని గంటుంది. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ ఆలోచించి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తున్నాడు, గమనించు. సమయమందు నిత్య మరణము, ఆ నిత్య మరణం నుంచి మనం విడిపించాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. ఈరోజు అనేక మంది తెలిసి మళ్ళీ మరణంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే శోధన ఎలా వస్తుంది అని మనం తెలుసుకున్న అంశం నుంచి ఎవరికి వస్తుందంటే, ఒకటి నిద్రపోయే వాళ్ళు శోధనలో పడతారని మనం చూసాం, మొదటి మాట. రెండోది దురాశ వలన శోధన వస్తుందని మనం చూసాం. 3వ పాయింట్ మనం చూద్దాం. 3వ పాయింట్ ద్వారా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనం వాక్యాన్ని మనం చూస్తున్నారా, దుష్టుడి నుండి శోధన వస్తుందని అక్కడ వాక్యం రాయబడింది. ఆలోచించారా, దుష్టుడి నుండి అనగా సాతాను నుండి శోధన వస్తుంది. గమనించండి, శోధన ఎలా వస్తుందంటే 3వ పాయింట్, సాతాను వల్ల శోధన వస్తుంది, దుష్టుడి నుండి శోధన వస్తుంది అని వాక్యం మనకి సెలవిస్తుంది. అవును కదా,
శోధన పలు రకాలుగా వస్తుంది. వాటిల్లో మరొకటి మూడోది ఏంటంటే దుష్టుడి నుండి, సాతాను నుండి శోధన వస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే వాక్యం ఎక్కడ ఉంటుంది కదా, మమ్మును శోధనలోకి తేక అని రాయబడి ఉంటుంది వాక్యం అక్కడ. గమనించండి, ఇది ప్రభు మరి తెలియపరుస్తున్నటువంటి వాక్యాన్ని చూడంటారా, మమ్మల్ని శోధనలోకి తేక అని రాయబడి అక్కడ. అంటే శోధనలు దూరపరుచు అని వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారా. ప్రభు నేర్పినటువంటి ప్రార్థన గమనించండి, ప్రభు నేర్పినటువంటి ప్రార్థన ఆలోచించండి. మమ్మల్ని శోధనలోకి తేక, అయ్యా మేము శోధనలు అనుభవించకూడదు, శోధనలు మాకు దూరం చేయండి, ఈ శోధనలో లయపరచండి, మేము శోధనలోకి పడకూడదు, ఆ శోధన మేము అనుభవించకూడదు, ఆ శోధన మా మీదకి రాకూడదు అని ఇక్కడ శిష్యులు మరి ప్రార్థిస్తున్నట్టుగా వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అనేకులు శోధనలో పడిపోతున్నారు ఈరోజు, అనేకులు నష్టపోతున్నారు, అనేకులు అవమానించబడుతున్నారు. పిల్లరా గమనించండి, ఏంది కారణం అంటే దుష్టుడి వల్ల శోధన, సాతాను వల్ల శోధన. సాతాను ఎంతోమందిని ఇబ్బంది పరుస్తున్నాడు ఈరోజు, సాతాను ఎంతోమందిని నలిపేస్తున్నాడు ఈరోజు. పిల్లరా ఎంతోమంది అతలాకుతలమైపోతున్నారు, పిల్లరా ఎంతోమంది అవమానించబడుతూ ఉన్నారు, ఎంతోమంది ఆర్థికమైన ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు. పిల్లరా దుష్టుడి ద్వారా ఎంతో శోధన అనుభవిస్తున్నారు. మరి కొంతమంది ఇదిగో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, మరి కొంతమంది ఆస్తులను కోల్పోతూ ఉంటున్నారు, మరి కొంతమంది సమాధానము, శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి శోధనలో అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు ఎంతోమంది. గమనించండి, దుష్టుడి వల్ల శోధన వస్తుంది. అందుకని ఇక్కడ శిష్యులు అంటున్నారు, మమ్మల్ని శోధనలోకి తేక అంటే అయ్యా మా శోధన మాకు రాకూడదు, శోధనలు మాకు దూరపరచమని వారు ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తు యేసును రెండో మాటను మనం అక్కడ ఆలోచన చేస్తే, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము, దేవునికి మహిమ కలుగును గాక. దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము, ఆ సాతాను నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే సాతాను గద్దించే సింహం వల్లే ఎవరిని మింగుదనా అని వాడు ఎతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడి కంట్లో పడినటువంటి వారిని, వాడి మనసులో పడినటువంటి వారిని ఇదిగో వాడు మింగుతున్నాడు. వాడు ఇదిగో వారి జీవితాలని పాడు చేస్తూ ఉంటున్నాడు, వారిని పడదోస్తూ ఉంటున్నాడు, వాళ్ళని దూరపరుస్తున్నాడు. ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో, ఎవరైతే ఆత్మీయులుగా ఉండలేకపోతున్నారో, ఎవరైతే ఇదిగో విశ్వాసంగా ఉండలేకపోతున్నారో, ఎవరైతే మరి భక్తిపరులుగా ఉండలేకపోతున్నారో, ఎవరైతే యథార్థంగా బ్రతకలేకపోతున్నారో, అటువంటి వారందరిని కూడా వాడు మింగుతూ ఉన్నాడు. అటువంటి వారందరిని కూడా వాడు తోసేస్తూ ఉన్నాడు. అటువంటి వారందరిని కూడా వాడు బలహీనపరుస్తూ ఉన్నాడు. క్రీస్తుని అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎతుకుతూ తిరుగుతున్నాడు. ఆలోచించు, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉంటే వాడి కంట్లో పడతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనంగా ఉంటే వాడి యొక్క మనసులో నోట్లో పడతా, వాడు నిన్ను బలహీనపరుస్తాడు. వాక్యం ఈ సమయం ముందు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. గద్దించే సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఆలోచించండి, గమనించండి, ఎవరిని మింగుదునా అని ఎతుకుతూ వాడు తిరుగుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఏం అర్థమవుతుంది నీకు? ఏం తెలుసుకుంటున్నావు? గమనించు. ప్రార్థనాపరుడవే ఉండాలి, ప్రార్థనాపరురాలువే ఉండాలి, విశ్వాసంగా నువ్వు జీవించాలి. అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండాలి. అందుకే మూడో మాట అక్కడ చూస్తే మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, దుష్టుడు అగ్నిబాణాలు వేస్తాడు. ఆయన ఏ విధంగా వాడు శోధిస్తా అంటే, దుష్టుడు అగ్నిబాణాలు వేస్తాడు, సాతానుడు అగ్నిబాణాలు వేస్తాడు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, అంటే అగ్ని లాంటి సమస్యలను తీసుకొస్తాడు, అగ్ని లాంటి పోరాటాలను తీసుకొస్తాడు, అగ్ని లాంటి వ్యతిరేకతలను తీసుకొస్తాడు, అగ్ని లాంటి యొక్క ప్రమాదాలను తీసుకొస్తాడు. అలా ఆ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులను తీసుకొస్తాడు. వాడు అనేకుల్ని కూలదొయ్యాలని, అనేకుల్ని బలహీనపరచాలని వాడు అగ్ని లాంటి సమస్యలు తీసుకొచ్చి నీ ముందు పెడతాడు, అగ్ని లాంటి ఇబ్బందులు తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. చూసారా, వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు.
గమనించండి. వాడు తగలబెడుతూ ఉన్నాడు అనేక మంది జీవితాలని, అనేక మంది కుటుంబాలను తగలబెడుతూ ఉన్నాడు, పాడు చేస్తూ ఉన్నాడు. అనేకమైన సంఘాలని వాడు పాడు చేస్తూ ఉంటున్నాడు కదా. వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉన్నాడు, అగ్ని లాంటి సమస్యలను తీసుకొస్తున్నాడు, అగ్ని లాంటి యొక్క పోరాటాలని తీసుకొస్తున్నాడు, అగ్ని లాంటి సిక్కులను తీసుకొస్తున్నాడు, అపాయాలను తీసుకొస్తున్నాడు, నష్టాలను తీసుకొస్తున్నాడు, ఇబ్బందులు ఇరుకులను తీసుకొస్తున్నాడు, పోరాటాలు వ్యతిరేకతలను తీసుకొని వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే వాడిని మనం ఏం చేయాలి? జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని బాణాలన్నీ ఆర్పగలిగినటువంటి ఆత్మీయత మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ అగ్ని బాణాలను ఆరిపే ఆత్మ సంబంధమైన ఆయుధాలు మన దగ్గర ఉండాలి, ఆత్మ సంబంధమైన అనుభవాలు మన దగ్గర ఉండాలి. అలాంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. వాడిని ఎదిరించే వారంగా మనం ఉండాలి. వాడి అగ్ని బాణాలన్నీ ఆరిపే విశ్వాసము మనకు ఉండాలి, ఆరిపే భక్తి మనకు ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు మనం కలిగి ఉండాలి, సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఉండాలి. పిల్లరా గమనించండి, విశ్వాసాన్ని కలిగి మనం ఉండాలి. నీతి, భక్తి, యథార్థత, పరిశుద్ధత కలిగి మనం జీవిస్తూ ఉండాలి. పిల్లరా గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలని మనం సంపాదించుకొని ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆయుధాలని మనం కలిగి ఉండి దుష్టుడు చేసే ప్రతి అగ్ని బాణాలను ఆర్పుటకు శక్తి కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాడు వేసే ప్రతి అగ్నిబాణాల్ని ఆర్పగలగాలి, మనం నిలబడగలగాలి, జయించగలగాలి, వాడిని ఓడించగలగాలి. క్రీస్తునందురా అప్పుడు వాడు తోక ముడుచుకొని పోతాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఆ సత్తా ఉండాలా, నీ దగ్గర ఆ ఆత్మీయత ఉండాలా, నీ దగ్గర ఆ విశ్వాసం ఉండాలా, నీ దగ్గర ఆ భక్తి ఉండాలా. క్రీస్తునందు పిల్లరా గమనించండి, ఎంతమంది ఈరోజు అలా జీవిస్తున్నారు, ఎంతమంది ఈరోజు అలా బ్రతుకుతున్నారు. వాడి చేతులు బలైపోతున్నారు, వాడి చేతులు నష్టపోతున్నారు. ఎంతమంది అల్లాడుతున్నారో, ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది కుంగిపోయినారో, ఎంతమంది కుషించిపోతున్నారో, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాడో. వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటే, ఒక్కొక్క వ్యక్తి మీద వేస్తూ ఉంటే, ఒక్కొక్క కుటుంబం మీద వేస్తూ ఉంటే, ఒక్కొక్క సంఘం మీద వేస్తూ ఉంటే ఎంతోమంది బలైపోతున్నారు. పిల్లరా ఆలోచన చేయండి. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, వాడిని మనం జయించాలి, వాడిని మనం జయించాలి. వాడిని జయించాలంటే నీ బలం సరిపోదు, నీ ఆత్మ బలం కావాలి, నీకు ఆత్మశక్తి కావాలి. ఈ శరీర బలం సరిపోదు, ఈ శరీర బలం కాదు, లేకపోతే బలగం కాదు. వాడు జయించాలంటే ఆత్మ బలం కావాలి, ఆత్మ అభిషేకం కావాలి, ఆత్మశక్తి కావాలి. వాడిని జయించాలంటే అందుకే పిల్లల వాక్యం తెలియపరచక మనకి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే, పరిశుద్ధాత్మ సన్నిధి నీతో కూడా ఉంటే పిల్లరా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడెవడో? సాతానుడో. నీలో ఉన్నవాడెవడో? పరిశుద్ధాత్ముడో. నీలో ఉన్నవాడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము నీలో ఉంది, దేవుని యొక్క మహిమ నీతో ఉన్నట్లరా. నీలో ఉన్నవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను పిలిచినవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను దయపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు నీలో ఉన్నాడు ఒక ఆయన. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన నీలో ఉన్నవాడు వానికంటే శక్తి కలిగినటువంటి వాడు. కనుక ఆయనను కలిగి వాడిని జయించాలి, వాడిని ఓడించాలి, వాడిని సాధించాలి, వాడి మీద గెలవాలి. క్రీస్తునందు పిల్లరా గమనించండి, వాక్యం మనకి ఈ సమయం మందు తెలియపరచబడుతూ ఉంటుంది. అందుకే పిల్లరా ప్రభు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయుడి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, గమనించండి, శోధన ఎలా వస్తుంది అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. ఒకటి ఎలా వస్తుందంటే, నిద్రపోయేవారు శోధనలో పడతారు, వారికి శోధన వస్తుందని మనం చూసాం. రెండోది, దురాశ వలన శోధన వస్తుందని మనం తెలుసుకున్నాం. మూడోది, దుష్టుల నుండి శోధన వస్తుందని మనం తెలుసుకున్నాం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం శోధనలో పడకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఆలోచించండి, మనం మెలకువగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మీయ మెలకువగలిగి గమనించి మనం ప్రార్థన పరులమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గమనించండి, ప్రతి వాడు
దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధించబడుతున్నాడు. దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుందని వాక్యం చదివిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిత్య మరణం నుంచి నిన్ను తప్పించాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆ మరణం నుంచి నిన్ను ఇడిపించాలని, నిన్ను తప్పించాలని, నిన్ను రక్షించాలని, నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని, నువ్వు నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండాలని, ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన మహిమలో ఉండాలని, అంతము లేని రాజ్యములో, శాశ్వతమైన రాజ్యములో, స్థిరమైన రాజ్యములో, బలమైన రాజ్యములో, నిలకడగలిగిన రాజ్యములో నువ్వు ఉండాలని ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా పునరుద్ధాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అనేక నివాస స్థలాలు అక్కడ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, మేఘాల మీదకి రాబోతున్నాడు, కడపర ధ్వనితో రాబోతున్నాడు, సిద్ధపడిన సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. అందుకే ఈ సమయంలో మనందరం కూడా ఆలోచించేద్దాం. శోధన ఎలా వస్తుందో మనం చూసాము, జాగ్రత్తగా ఉన్నాం, మెలకువగలిగి ఉన్నాం. ఆత్మ సంబంధమైన మెలకువగలిగి ప్రార్థనా పరులమై ఉండి ఆత్మ సంబంధమైన ఆయుధాలను కలిగినటువంటి వారమై దుష్టుని ఎదురిస్తూ ఆత్మీయంగా జీవిస్తూ ప్రభు రాకడకు మనందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మరి యొక్క వాక్యం నిన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. శోధన ఎలా వస్తుందో మాకు నేర్పించారు ప్రభు. నిద్రపోయే వారికి శోధన వస్తుందని నేర్పించారు, దురాశ వలన శోధన వస్తుందని నేర్పించారు, దుష్టుడి వలన శోధన వస్తుందని నేర్పించారు ప్రభు. ఇది మొదలుకొని నీ ప్రియ బిడ్డలందరూ కూడా ఆత్మీయ మెలకు కలిగి ఉండాలి, ప్రార్థనా పరులై ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగినటువంటి వారుగా ఉండాలి ప్రభా. దురాశకు పోకుండా ఉండాలి ప్రభా. ఉన్న వాటితో తృప్తి పడాలి ప్రభా, ఉన్న వాటితో సంతోషించాలి ప్రభా, మీరు ఇచ్చిన వాటితో సంతోషించాలయ్యా. ఆయన ఇదిగో ప్రభా తల్లి, దురాశకు పోకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకంలో సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరం కూడా ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.